నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, మంత్రం, తంత్రం ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటండి? అంటే ఈ రెండిట్లో ఏది త్వరగా ఫలితాలను ఇస్తుంది? ఇప్పుడు అందరం మంత్రాల దగ్గరికి ఎక్కువ పోతాం. హ్మ్. తంత్రం అనేది అర్థం కానికే టైం పడుతుంది. హ్మ్. మంత్రం అనేది అంటే మనం ఉచ్చరించే పదాలు. అవును. అంటే గుడికి పోతాం, గుళ్ళో మంత్రం చదువుతుంటారు. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఏదైనా వడు బట్టి నోట్లకెళ్ళి అంటే దాని యొక్క వైబ్రేషన్ పనిచేస్తుంది. ఓకే. అయితే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మంత్రం వేపిస్తాం. అంటే గుడికి పోయి మంత్రం చదివించుకోవడము, హ్మ్. మన యొక్క గోత్రాలు చదివించుకోవడము, హ్మ్. ఇవన్నీ ఏంది మంత్రం ద్వారా చేపించుకుంటాం. హ్మ్. గుడికి పోయి మంత్రం ద్వారా చేపించుకుంటే ఏంటంటే మనకు దశ మంచిగా అవుతుంది, మన గురించి దేవుడు వింటాడు అన్న ఒక ఫీలింగ్ మనకు అందరికి. హ్మ్. మంత్రం అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఉచ్చరించిన ఎంబడే పని చేస్తుంది, హ్మ్. ఎక్కువ టైం తీసుకోదు. అంటే మన వైబ్రేషన్ అనేది ఎంబడే స్టార్ట్ అవుతుంది మంత్రానికి. ఓకే. అయితే మనం ఏమవుతుంది, ఇది ఎట్లా వైబ్రేషన్ స్టార్ట్ అయిందో అట్లనే డిజాల్వ్ కూడా అవుతుంది మంత్రం. హ్మ్. ఎవరమైనా సరే న్యాచురల్ గా మీకు తెలవడానికి చెప్తున్నా, మా తిరుపతి పోతాం. హ్మ్. బాగా ఇబ్బంది వచ్చినప్పుడు తిరుపతి పోతాడు. పోయి తిరుపతి పోయి వచ్చినాక 1 month దాకా మంచిగా ఉంటాడు. అంటే తిరుపతిదే కొండపైన ఉన్న వైబ్రేషన్స్, అక్కడ చదివే మంత్రాలు, ఆ గుళ్ళో ఉన్న పూజలు అవన్నీ ఏం చేస్తాయి, ఆ యొక్క మంత్రమాన శక్తి అనేది మనం అక్కడ పోతే పాజిటివిటీ ఆ వస్తుంది. ఎనర్జీ అంతా మనకు వచ్చేస్తుంది. అవును. వాడు ఇంటికి వచ్చినాక ఒక నెల రోజులు మంచిగా ఉంటాడు. హ్మ్. నెల దాకా మళ్ళీ బాగాలే అంటాడు. నెల కాగానే హ్మ్. అంటే డిజాల్వ్ అయిపోతుంది ఎనర్జీ అంతా, ఓకే. మంత్రం యొక్క ఎనర్జీ అంతా. అయితే వాడు ప్రతి నెల కొందరు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ప్రతి నెల పోతుంటారు. హుహు. అంటే వాడు రాగానే ఈడ పని చేస్తాడు, ఆ ఎనర్జీ తోటి ప్లాట్ ఏదో అమ్ముకుంటే నీ డబ్బులు వస్తాయి, మళ్ళీ ఈ డబ్బులకి వెళ్ళి డబ్బులు దేవునికి ఇచ్చేస్తాడు. వాడు హుహు. దేవుని డబ్బులు అన్న ఫీలింగ్ వీనికి. గుడికి వచ్చినాకే నాకు ఈ డబ్బులు వచ్చినాయి, ఇంట్లోకి షేర్ దేవుంది అవును. అని చెప్పి అందుకే రోజు 4 కోట్లు 5 కోట్లు దేవుని ఆదాయం ఉంటుంది తిరుపతిలో, ఉండే ఆదాయం. హ్మ్. ఇలా వీళ్ళు ఇచ్చేస్తారు ఆడ. హ్మ్. నాకు వచ్చిన లక్షలో 10,000 5,000 అలా ఉండిలో వేసేస్తారు అన్న హ్మ్. వాళ్ళు. ప్రతి నెల పోతుంటారు. అలా పోకపోతే ఎమ్మడే బిజినెస్ గా పడిపోతుంది, ఓకే. ఆ పవర్ అనేది లేక. హ్మ్. అయితే ఈ తంత్రం అనేది ఏంటంటే వానికి ఏ దశ నడుస్తుంది, వానికి ఏం ప్రాబ్లం ఉంది, అది కనుక్కొని ఆ దశకు సంబంధించిన స్టోన్లు పెట్టడం కానీ, గ్రహాలకు సంబంధించిన స్టోన్లు హ్మ్. పెట్టడం కానీ, లేకపోతే అతని పైన ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే చేయడం కానీ చేస్తే ఏమైతుందంటే ఇది తంత్రం. తీస్తే ఏమైతుందంటే గుడికి పోయే అవసరం కూడా లేదు, హ్మ్. ఇక్కడనే మంచిగా మళ్ళీ ప్రతి నెల గుడికి పోయే అవసరం లేదు. ఆ దశను సరి చేస్తే బిజినెస్ చేసుకుంటాడు. ఓకే. రావుగ్రహం బాగాలేదు, భూమికి ఏం పెడతాం, రియల్ ఎస్టేట్ నడుస్తుంది, ప్లాట్లు అమ్ముకుంటాడు. శని బాగాలేదు, డబ్బు సంపాదించి ఉంటుంది, హ్మ్. నీలం స్టోన్ పెడతాం, డబ్బులు సంపాదిస్తుంటాడు. తరచు అనారోగ్యం చేస్తుంటది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని తీయడం జరుగుతుంది, ఆ ప్రాబ్లం పోయి మంచిగా అవుతాడు. హ్మ్. ఇంట్లో గొడవలు అవుతుంటాయి, ఇల్లు బాగాలేకుండా ఇల్లు సరి చేసి మనం బందోబస్తు చేస్తే ప్రాబ్లం తీరుతుంది. ఓకే. తంత్రం అంటే ఇంకా నెగెటివ్ ఎనర్జీ. మంత్రం ఏమో ఉచ్చరించి ఆ మంత్ర బలం ఉన్నంతసేపే పని చేస్తుంది, డిజాల్వ్ అయిపోతుంది మంత్రం. హ్మ్. మంత్రం అనేది ఫాస్ట్ పని చేస్తుంది ఎంబడే, విత్ ఇన్ సెకండ్లలో. మంత్రం వచ్చినాడు మన గాయత్రి మంత్రం చదివితే మన యొక్క ఆరా 100 feet పెరుగుతుంది. అవును. మంత్రం ఆపేస్తే 0కి వస్తాం. హ్మ్. మనము స్కానర్ తో చెక్ చేస్తే గాయత్రి మంత్రం ఉచ్చరిస్తుంటే మన ఆరా పెరిగిపోతుంది. హ్మ్. మన యొక్క నోటి లాలాజలం తీసుకొని స్కానర్ గీయడం జరుగుతుంది. ఈడ ఎవరైతే లాలాజలం ఇచ్చిన వ్యక్తి ఉండో ఆ వ్యక్తి గాయత్రి మంత్రం ఉచ్చరిస్తుండాలి. మనం అది పట్టుకొని స్కానర్ పట్టుకుపోతుంటే దాని యొక్క ఆరా మనం ఉచ్చరిస్తున్న కొద్దీ పెరుగుతుంది ఆరా. హుహు. ఆపేస్తే మళ్ళీ 0కి వస్తుంది. అవును. అంటే మనం అంటుంటేనే ఆరా పెరుగుతుంది, హ్మ్. ఆ మంత్రానికి ఉన్న పవర్ అన్నట్టు. ఓకే. మంత్రం ఆపేస్తే ఎప్పుడు లేదు, కాబట్టి ఎప్పుడు అనలేం కదా. హ్మ్. అందుకే రోజు గుడిపోతుంటారు పవర్ కోసం. అప్పుడు పోకుండా కూడా పవర్ పెంచుకోవాలంటే తంత్రం. హ్మ్. అంటే తాయి తీయడము, లేకపోతే దానికి సంబంధించిన ఆరా బూస్టర్ ఇవ్వడము, హ్మ్. దానికి సంబంధించిన గ్రామ ఎఫెక్ట్ యొక్క స్టోన్ పెట్టడం జరుగుతుంది. పెడితే ఏమవుతుంది, అతనికి ఆటోమేటిక్ ఆరా పెరిగి అనుకున్న పనులు అవుతాయి. ఓకే. మంత్రం ఏమో ఫాస్ట్ పని చేసి ఫాస్ట్ డిజాల్వ్ అవుతుంది, తంత్రం ఏమో స్టార్ట్ అయిందంటే హ్మ్. పని చేస్తూనే ఉంటుంది. హ్మ్. కాబట్టి నా లెక్కల మంత్రం ఫాస్ట్ అయి వెళ్ళిపోతుంది, తంత్రం ఏమో పర్మనెంట్ పని చేస్తుంది. పర్మనెంట్ ఉండిపోతది. ఉమ్. ఓకే. మంత్రం చేపించుకోవాలని తంత్రం అయితే పాటించాలి. మరి ఇప్పుడు దీనికి ఎలాంటి పరిష్కారాలు ఇస్తారు మీరైతే? నేను తంత్రానికే ప్రిఫరెన్స్ ఇస్తా, ఓకే. మంత్రాలను నేను పెద్దగా ఏం చెప్పాను, ఎందుకంటే మంత్రాలు ఎంబడే డిజాల్వ్ అయిపోతాయి కదా, అవును. మంత్రిస్తాం అయిపోతుంది. అవును. కాబట్టి తాయిత పెట్టుకోవాలి, హ్మ్. పవర్ పెరుగుతుంది, ఆరా బూస్టర్ ఆరా పెరుగుతుంది, హ్మ్. స్టోన్లు పెట్టుకోవాలి, మన యొక్క పనులు అవుతాయి. హ్మ్. పెళ్లి అయితే పెళ్లి అయిపోతుంది. హుహు. గుడికి పోయి మంత్రం ఇచ్చి పూజ చేయించుకుంటే ఆ నెల రోజులు అలా అయితే పెళ్లి అయితే, లేకపోతే డిజాల్వ్ తో మళ్ళీ చేయాలి పూజ. హ్మ్. హ్మ్. ఓకే గురుగారు. థాంక్ యూ ఇలా. సో మచ్.